చూసారా ఎన్ని చిక్కుడుకాయలు వచ్చినాయో? నేను వీటికి ఏం ఖర్చు పెట్టాను చెప్పండి అసలు. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకున్నానండి. ఇవి మీకు నేను చెట్టు చిక్కుళ్ళు విత్తనాలు చూపించాను, దాని కాయ ఎలా గుర్తుపట్టాలో చూపించాను, పచ్చి గింజలే పెట్టి కూడా చూపించాను కదా. చూసారా అన్ని కాయలు వచ్చేసినాయి, కొన్ని ఏమో పిందెలు ఉన్నాయండి. ఇంకా ఆయన రెడీ అయిన కాడికి నేను హార్వెస్ట్ చేసేసుకున్నాను ఇవాళ. ఎంత హ్యాపీగా ఉంటుందండి మనకి ఇలాగా. దీనికి నేను అసలు ఏం ఖర్చు పెట్టాను చెప్పండి? ఆల్రెడీ ఇంట్లో మట్టి ఉంది, కూర కోసం తెచ్చుకున్న చిక్కుడుకాయలు, అందులో ముదిరిపోయిన గింజలు తీసి ఎలాంటి గింజలు నాటాలో కూడా నేను చూపించాను. షార్ట్స్ తీసి పెట్టాను, ఒక 2 షార్ట్స్ పెట్టానండి ఆల్రెడీ. 2 షార్ట్స్లో కూడా చెట్టు చిక్కుడు ఎలా గుర్తుపట్టాలి, దాని గింజలు ఎలాంటి నాటుకోవాలో కూడా నేను మీకు చూపించాను. ఒకసారి చూడకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా షార్ట్స్ ఒకసారి చూడండి. చెట్టు చిక్కుడు గింజలని పెట్టాను చూడండి. నేను ఇది మన అంజీర్ మొక్కలో నాటిన మొక్కలు చూసారా, దీనికి ఎక్కువ కాయలు వచ్చినాయండి. బరువుకి కొమ్మలు వంగిపోతున్నాయి అని ఇవాళ హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఇంకా చాలా పిందెలు ఉన్నాయి. ఇవన్నీ ఫ్రిడ్జ్లో దాచిపెట్టి అవి కూడా రెడీ అయ్యాక అన్నీ కలిపి వండుకుంటానండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది మా ఫ్యామిలీ ఫేవరెట్ వెజిటబుల్ అనమాట. వారంలో 3 సార్లు వండి పెట్టినా కూడా చిక్కుడుకాయ కూర తింటారండి. మా ఫ్యామిలీ మొత్తానికి చాలా ఇష్టం చిక్కుడుకాయ అంటే. చూసారా, నేను ఇది ఒక 4 కాయలు నేను చెట్టుకి ముద్ర పెట్టేసి మళ్ళీ మీకు నాటి కూడా చూపిస్తా. ఈ చెట్టు కాయలే కోసి ఆ గింజల విత్తనాలు నేను మీ ముందే నాటి చూపిస్తా. నేను ఆల్రెడీ పచ్చి గింజలే నాటి చూపించానండి ఇవన్నీ కూడా మొక్కలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగ ప్రయత్నాలు చేయాలంటే. గార్డెన్ అంటే అంతే, అన్ని విత్తనాలు కొని తేవాలని లేదు. మన సొంత ప్రయోగాలు కూడా మనం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకు ట్రై చేయకూడదు? ట్రై చేయొచ్చు. ప్రయత్నాలు చేస్తేనే కదా అందులో మనం గెలిచామా ఓడామా అనేది తెలిసింది. గెలిస్తే మళ్ళీ చేస్తాం, ఓడినా కూడా మళ్ళీ ట్రై చేస్తాం కదా. దాంట్లో పోయేదే ఉంది. ఓడితే ఈసారి ఇలా చేయకూడదు, ఇలా చేయాలని మనకు ఐడియా వస్తుంది. గెలిచినా మనకే లాభం, ఓడినా మనకే లాభం కదా. గార్డెనింగ్ అంటే అంతేనండి, అన్నీ ఇలాగా ప్రయోగాల మీద ప్రయోగాలు చేయడమే. అదిగోండి, ఇంకా ఇక్కడ ఒక కాయ వచ్చింది. కింద మీకు కాకర గింజలు కనిపిస్తున్నాయి, మొలకలు కంపోస్ట్లో పడి వచ్చినాయండి. తర్వాత నేను సపరేట్గా తీస్తాను దాన్ని. అదిగోండి, ఇందులో ఒక చిక్కుడుకాయ వచ్చింది. ఇంకా చాలా పిందెలు ఉన్నాయండి, ఇంకా రెడీ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. ఈలోపు ఇవి ముదిరిపోతాయని నేను కోసాను. అందులోనూ కాయలు బరువుకి కొమ్మలు వంగిపోతున్నాయి. ఇదిగో చూడండి, దీనికి 3 కాయలు నిలబడి కొన్ని రాలిపోతాయండి పిందెలు. మనకు అన్నీ దక్కాలని లేదు, ఏది దక్కితే దాంతోనే మనం సంతృప్తి పడాలి అంతే. అయ్యో అది ఎందుకు రాలేదని బాధపడడం కన్నా ఇవి వచ్చినాయి కదా అని హ్యాపీనెస్గా ఉండాలన్నమాట. అంతేనండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా బెండ మొక్కలు వేసాను కదా, అందులో వచ్చిన కాయలు అనమాట ఇవన్నీ. బెండ మొక్కలు కూడా పూత స్టార్ట్ అయిందండి. కొంచెం పిండి నల్లి రాకుండా చూసుకుంటే ఇప్పుడు దీనికి మనం కొంచెం ఈల్డ్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఇందులో కూడా కొన్ని కాయలు ఉన్నాయి. ఇంకా చాలా పిందెలు ఉన్నాయి. మీకు పిందెలు కనిపిస్తున్నాయో లేదో కానీ అదిగోండి, ఇంకా చాలా పిందెలు ఉన్నాయి. ఇందులోనేమో ఇంకా లేమండి. ఇందులో కూడా చూశాను. ఇంకా బెండపూత స్టార్ట్ అయింది. అదిగోండి, లోపల చిన్న చిన్న పిందెలు ఉన్నాయి చూసారా, పువ్వు ఇప్పుడే నిలబడింది అనమాట. అవి ఇంకా వస్తాయండి మొత్తం. అదిగోండి, ఆ చివర పింక్ కలర్లో పూత కనిపించేదంతా చెట్టు చిక్కుళ్ళు అనమాట. చాలా కుండీల్లో నాటాను. నేను నాటినప్పుడు కూడా మీ అందరికీ చూపించాను. చాలా కుండీల్లో నాటాను. చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. నాకు ఇష్టం అనమాట చిక్కుడుకాయలు అంటే, నాకు చాలా ఇష్టం. నాకు ఇందులో ఉన్నాయి కూడా కోసాను, పెద్ద టబ్బులో ఉన్నాయి కూడా కోసాను. అన్నీ దాస్తానండి. దాసి అవి కూడా రెడీ అయ్యాక ఒకేసారి కలిపి కర్రీ చేసుకుంటాను, చిక్కుడుకాయ కర్రీ. నా వీడియోస్ కనుక కొత్తగా ఎవరన్నా చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇదిగోండి, చూసారా ఎన్ని చిక్కుడుకాయలు వచ్చినాయో. ఓకేనండి, బాయ్ బాయ్.